ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు, నేను సంపద సృష్టిస్తాను, జగన్ చేయలేకపోయాడు, నేను సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు. తాను చెప్పే మోసాలను అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా. పోనీ నిజంగానే ఏ స్థాయిలో సంపద సృష్టించాడు, ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఈ 14 ఏళ్ళ తన పరిపాలన ఒకసారి చూద్దాం. ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే, ఆ 14 ఏళ్ళ ఆయన పరిపాలన. మీరే గమనించండి, ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్లస్ ఉందా? ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతా ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు, ఎక్కడ నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా. ఇట్స్ రియాలిటీ. అదే చంద్రబాబు నాయుడు ముందు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు లేని పరిపాలన కానీ ఒక్కసారి చూస్తే అంత రెవెన్యూ సర్ప్లసే కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ ఎక్కడ ఎవరి రెజ్యూమ్లో ఉండదు. ఏదో 1 సంవత్సరం ఉండొచ్చేమో, 2 సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్, కానీ ఈ మాదిరిగా ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది. మళ్ళా ఇది రియాలిటీ అయి కనిపిస్తూ ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు. సృష్టించలేదు అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తూ ఉంది ఆయన హయాం అంతా. నేను అడుగుతా ఉన్నా ఇదే బాబును, ఇక సంపద సృష్టించింది ఎక్కడా అని. కారణం, సంపద సృష్టించే శక్తి లేదు, సమర్థమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు, తన 14 ఏళ్ల పాలన కూడా దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు. జగన్ ఎందుకు చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి, వివక్ష లేదు కాబట్టి, బటన్లు నొక్కుతున్నారు కాబట్టి అక్కడ దోచుకున్నది పంచుకోవడం. పోనీ అప్పుల పరిస్థితి ఒకసారి గమనిద్దామా? అది చూద్దాం. అప్పుల పరిస్థితులు కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎంత, ఆయన ఎంత చేశాడు, జగన్ అప్పులు ఎంత చేశాడు, ఆ అప్పుల పరిస్థితి కూడా ఎంత కూడా ఒకసారి గమనిద్దాం. ఒకసారి గమనించినట్లయితే, అప్పుల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014 నుంచి 2019 దాకా, అంటే పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్ అంటే గవర్నమెంట్ డెట్, చంద్రబాబు నాయుడు పరిపాలన మే దాకా జరిగింది. మేలో కూడా గుర్తుండే ఉంటుంది మీకు, స్కీమ్ ఏదో పెట్టాడు. సో మే దాకా జరిగిన ఆయన పాలన చూస్తే పబ్లిక్ డెట్ అంటే గవర్నమెంట్ డెట్, ఆయన అధికారంలోకి రాకమునుపు 1,18,000 ఉంటే 2,71,000కి ఎగవాకింది. అది మన రెజ్యూమ్లో ఎంత జరిగింది అని. తర్వాత ఈ పబ్లిక్ డెట్కు తోడు గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అది కూడా యాడ్ చేయండి. అది యాడ్ చేస్తే 14,000 అక్కడ ముందు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 59,000, మన హయాంలో 1,43,000 పెరిగింది. పోనీ అట్లా చూసుకున్నా కూడా 1,32,000, 3,30,000, 6,34,000. పోనీ ఇది కాక ఇంకా ఫర్దర్గా ముందుకు పోదాం, నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ స్టేట్ పిఎస్యూస్ కూడా తీసుకుందాం, అది కూడా తీసుకుందాం. దానికి చూస్తే టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ 29,000 కోట్లు ఉంటే ఆయన 69,000కి తీసుకుపోతే మన దాంట్లో 1,06,000 కోట్లకు పోయింది. పేయబుల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పవర్ పర్చేసెస్, డిస్కామ్స్ లయబిలిటీ చూసుకుంటే ఆయన హయాంలో 21,000కి ఎగబాకితే మన హయాంలో 8,500 తగ్గింది. అంటే వాళ్ళ డబ్బులు మనం కట్టినాం.
కట్నం కాబట్టి మంది కొంచెం పెరిగింది అక్కడ. టోటల్ లయబిలిటీస్ ఆఫ్ పవర్ సెక్టర్ రెండు కలిపితే వచ్చే అమౌంట్, ఈ నాన్ గ్యారంటీడ్ పవర్ లయబిలిటీస్ అండ్ పేయబుల్ కేటగిరీ 3 కూడా కలుపుకుంటే కూడా ఆయన హయాంలో 81,000కి ఎగబాకితే మన హయాంలో తగ్గి, మనం కట్టాం కాబట్టి తగ్గి 69,000కి తగ్గింది. మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ గ్యారంటీడ్ పిఎస్యూ లయబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లయబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 4,53,000 కోట్లు కాస్త 4,12,288 కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది 7,03,000 కోట్లకు ఎగబాకింది. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే, గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే ఆయన హయాంలో 21.87% ఎగబాకితే మన హయాంలో మన 5 ఏళ్లలో కేవలం 12.13% మాత్రమే. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది? ఇంకా 2-3 స్లైడ్లు చూద్దామా? ఇంకొక స్లైడ్ కూడా చూద్దాం. ఇంకొక స్లైడ్ ఏమిటి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు, నేను స్కీములకు పెట్టలేదు, నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టాను, అందుకనే నా దాంట్లో ఎక్కువ, అందుకే నేను చేయలేకపోయాను, ఇంకో మాట మాట్లాడతాడు. పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది, ఎవడి హయాంలో నాడు నేడు జరిగాయి, ఎవడి హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి, ఎవడి హయాంలో స్కూళ్ళు బాగుపడ్డాయి, ఎవడి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద 15,227 కోట్లు అయితే మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17,757 కోట్లు. కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం, కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం, కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం, నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం, హాస్పిటల్ రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మన కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా, 2 సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇది, చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది. పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా? ఇంకొకది మన షేర్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ జీడిపి ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ స్లైడ్ ఇవ్వమ్మా. ఇది జీడిపిలో మన రాష్ట్ర షేర్ ఎంత, మన రాష్ట్ర మన వాటా అంటే పురోగతి అనేది ఏమిటి, దేశ ఖజానాకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం అది చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 4.47% కాంట్రిబ్యూషన్ ఉంటే మన హయాంలో 4.83% కాంట్రిబ్యూషన్. అంటే గ్రోత్ పెరిగి ఇంత డిఫికల్ట్ పీరియడ్లో కోవిడ్ ఉన్న సమయంలో కూడా గ్రోత్ పెరిగి, రాష్ట్ర గ్రోత్ పెరిగి దేశానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తాన్న దాంట్లో 4.83% వర్సెస్ 4.47% చంద్రబాబు నాయుడు రెజ్యూమ్. అంటే ఎవరి హయాంలో గ్రోత్ ఉంది, ఎవరి హయాంలో అభివృద్ధి ఉంది, ఎవరి హయాంలో క్యాపిటల్ క్రియేషన్ జరిగింది, ఎవరి హయాంలో సంక్షేమము అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు వేస్తూ పరిగెత్తింది. ఇంకొకటి చూద్దామా? ఇంకోటి అంటాడు జగన్ ట్యాక్స్లు ఎక్కువ వేస్తూ ఉన్నాడు, ఇక్కడేమో జగన్ ఏమో ఒక పక్క ఇస్తాడు, మరో పక్క ట్యాక్సులతో బాధేస్తాడు అని చెప్పి ఇంకొకటి మాట కూడా మన మీద మాట్లాడతారు. అది చూద్దామా? పోనీ ట్యాక్స్ బర్డన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్ బర్డన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి చూస్తే 6.57% అయితే జగన్ హయాంలో అది 6.35%. మరి ఎవరి హయాంలో ఎవరు ట్యాక్సులతో బాధారయ్యా? ఇవన్నీ కూడా సోర్సెస్, ఇవన్నీ కూడా కనిపించే సోర్సులు. ఆర్బీఐలు, కాగులు, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, అన్ని చోట్ల ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్స్ ఇవన్నీ.
అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, అబద్ధానికి వీళ్ళంతా కూడా రెక్కలు కట్టి, వీళ్ళంతా ఏ మాదిరిగా దాన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు, ఇది ధర్మమేనా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చేస్తా ఉన్నా. ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా. జగన్ అబద్ధలాడ్డు, జగన్ మోసం చేయడు, చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు, జగన్ ఎప్పుడు మోసం చేయడు. పేదలకు ప్రేమించే విషయంలో, పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు, చాలా జరిగాయి ఈ 58 నెలల కాలంలో. ఇప్పుడు కాపు నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి, మేనిఫెస్టోలో లేదు. ఈబీసీ నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. ఇటువంటివి అనేకం. ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచడం మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు విద్యా కానుక మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు గోరుముద్ద మేనిఫెస్టోలో లేదు. ఇటువంటి అనేకం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మేనిఫెస్టోలో లేవు. అనేకం చేశాం. సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, ఈరోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా. అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు. ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు. కాబట్టి చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు. అవకాశము, వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా, ఇంకొక మాట కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, అవకాశము, వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్కున్న ప్రేమ చంద్రబాబు కాదు కదా, ఇంకా ఎవ్వరికి కూడా ఆ ప్రేమలు ఉండవు. చంద్రబాబు నాయుడుకి అయితే ప్రేమ ఉండదు, అది వేరే విషయం. ఇంకా ఎవ్వరికి కూడా అటువంటి ప్రేమలు ఉండవు.